స్వామి నమస్తే స్వామి. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర వైరుధ్యం అనే చాప్టర్లో స్వామి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన చాలా నిజాయితీపరుడు, కానీ వైరుధ్యంతో బాధపడుతున్నాడు. వారికి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు స్వామి, ఆదర్శం జీవితం కన్నా ఉన్నతమైంది కాదు, కానీ మనం దాన్ని అలా చేసినప్పుడు గందరగోళం, దుఃఖం, వైరుధ్యం తప్పు. నిశ్చిత లక్ష్యం ఏదీ లేనట్లయితే, ఆదర్శం లేనట్లయితే పెడమార్గం పట్టే అవకాశం కానీ వైరుధ్యం కానీ ఉండదు. ఒకే రీతిలో ఉండాలనే తపన కూడా ఉండదు. అప్పుడు ఇక క్షణం క్షణం చర్యే ఉంటుంది. ఆ చర్య ఎప్పుడూ సంపూర్ణంగాను నిజమైనదిగాను ఉంటుంది. సత్యం ఆదర్శం కాదు, కల్పన కాదు, అది వాస్తవమైనది. వాస్తవమైన దాన్ని అర్థం చేసుకోవచ్చు, దాంతో వ్యవహరించవచ్చు. వాస్తవాన్ని అర్థం చేసుకోవడం వల్ల శత్రుత్వం పెంపొందదు. ఆదర్శం తెచ్చేది కొద్ది మార్పులతో కూడిన పాతది మాత్రమే అంటున్నారు స్వామి. ఇక్కడ మామూలుగా మాకున్న అవగాహనకి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది స్వామి. ఆదర్శం వద్దు అంటున్నారు. అదే ఈ విరుద్ధాన్ని వదిలిపెట్టమొద్దు, అర్థం చేసుకోండి. సరే. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ వారు చేసిన బోధని అర్థం చేసుకోవడానికి విచారణ చేద్దాం. చెప్పండి చిన్నగా. కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఈ వైరుధ్యం అనే చాప్టర్లో నుంచి ఆ రాజకీయ నాయకుడు అడుగుతున్న ప్రశ్నకి శ్రీ కృష్ణమూర్తి గారు సమాధానం ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రశ్న ఏం లేదు ఇవాళ, మీ ప్రశ్నే ఉంది. ఇప్పుడు ఇద్దరు చెప్పాలి. నేను రాజకీయ నాయకుడికి ఈ రాజకీయంలో కూడా నేను పర్లేదు. కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారు చిన్నగా అర్థం చేసుకుందాం. బాగా చెబుతున్నారు. అసలు స్టార్టింగ్లోనే బ్రహ్మజ్ఞానం ఎప్పుడు కూడా అది కంప్లీషన్ ఉంటుంది. ఒక్కొక్క పదంలోనే ఆ సెంటెన్స్ అయ్యేలోపే పూర్తిగా సారాంశం. ఆదర్శం అన్నది జీవితం కంటే అంత గొప్పదేం కాదు, అంత ఉన్నతమైంది కాదు, అయిపోయింది. అంటే జీవితం అర్థం చేసుకుంటే ఆదర్శాలు అక్కర్లేదు. ఆదర్శం అంటేనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కదా. వ్యక్తిత్వ భావన అనండి, కర్తృత్వం అనండి, ఇంకేదన్నా అనండి. జీవితంగా తీసుకొని చూడండి ఒకసారి. ఒక పక్షి, ఒక పురుగు, అట్లానే మనసు, జీవితానికి జీవితంగా మీరు దాన్ని ఒకసారి అవలోకించినట్టయితే అక్కడ మనకు కనపడేది వ్యక్తులు కనపడరు. చూడండి జీవితంగా. ఎవరో చచ్చిపోయారు రవి గారు, ఎవరికో ఉద్యోగం వచ్చింది, ఎవరికో పెళ్ళి అయింది, ఎవరికో పిల్లలు పుట్టారు. ఇవన్నీ జీవితానికి సంబంధించిన విషయాలు. ఎవరో అన్నది తీసేస్తే ఇవంతా జీవితానికి సంబంధించిన. ఇది కాక ఇంకేముంది? వ్యక్తి అంటూ ఏముంది? ఇవి కాక వ్యక్తి దీంతో సంబంధంలోకి వచ్చాక అయితే ఈ వ్యక్తి ప్లస్ ఆ విషయము ఒక సంబంధము సరైన అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచే, అందులో నుంచే ఈ వైరుధ్యం పుడుతుంది. జీవితంగానే అక్కడ వ్యక్తిగా తీసుకోకండి. జీవితం అంటే తేలిగ్గా ఒక మాటలో, కృష్ణమూర్తి గారి మాటల్లో లేదా మనకు అర్థమైన మాటల్లో పుడుతున్నాం, జీవిస్తున్నాం, మరణిస్తున్నాం. ఇక్కడ పుడుతున్నాం అన్నాం, మరణిస్తున్నాను అన్నా, మధ్యలో జీవిస్తున్నా అన్నా. ఈ జీవించడంలో భాగం కాదా రెండు? మరణం ఎప్పుడు వస్తుంది, పుట్టుక ఎప్పుడు వస్తుంది? అట్లా జీవితాన్ని మనం జాగ్రత్తగా జీవితాన్ని ఒక మాటలో అర్థం చేసి అదొకటి. అట్లానే శ్రీ కృష్ణమూర్తి గారు ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. ఏమిచ్చింది ఈ లోకం మనకి? అంత తిండి, అంత బట్ట, కావలసినంత దుఃఖం, అంతే కాదా? వైరుధ్యం దుఃఖం కాదా? దుఃఖం వైరుధ్యం అయితే అయింది, కానీ వైరుధ్యం పెద్ద దుఃఖం. అది వైరుధ్యం మనసులో పుట్టేది, మనసులో పెరిగేది, మనసులోనే అర్థం చేసుకుంటే నశించేది, అక్కడే, బయట కాదు. సరే, ఈ విధంగా మనం ఆలోచించేటట్టయితే జీవితము అంటే నీది నాదని తీసుకోకుండా జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే వైరుధ్యం పడే మనసు ఉండదు అక్కడ. జీవితాన్ని అర్థం చేసుకునే మనసుకి వైరుధ్యాన్ని స్వీకరించే మనసు అక్కడ ఉండదు. అస్వీకరణ ఉండదు, తిరస్కరణ ఉండదు. ఇది శ్రీ కృష్ణమూర్తి గారి మొదటి పదంలోనే
వేదాంత సారాన్ని, సనాతన ధర్మాన్ని ఆవిష్కరించారు. నేను అంటే ఇక్కడ ఆదర్శాన్ని జీవితానికంటే భిన్నంగా చేసినప్పుడు దుఃఖము, వైరుధ్యము, ఆందోళన ఇవి తప్పవు అన్నారు. జీవితాన్ని కంటే ఆదర్శాన్ని అంటే ఆదర్శము అనగానే మరోది అయిపోతుంది, వ్యక్తి అయిపోతాడు కదా. అనుసరించడానికి ఇంకొక వేరే వస్తువు, వేరే విషయం అవుతుంది. ఎప్పుడైతే వేరే విషయం ఉందో, వేరే విషయం ఉన్న చోట తప్పనిసరిగా దుఃఖం ఉంటుంది, వైరుధ్యం ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. అన్నీ ఉండవలసినవన్నీ కూడా అన్నీ ఉంటాయి కాదా. ఉన్నతమైంది జీవితం కంటే ఆదర్శం అంటే ఏంటి చెప్పండి. మీ ఆదర్శాలు మీకు ముఖ్యం, నా ఆదర్శాలు నాకు. అంటే ఇప్పుడు నేనంటూ ఏమైపోయా, జీవితం నుంచి భిన్నమైపోయి పక్కకు వచ్చేసా కదా. ఇప్పుడు సినిమా హాళ్ళల్లో బాక్స్ అని ఉండేది మనకు, జగ్గేపేటలో అప్సర హాల్లో. మిగిలిన థియేటర్లు లేవు. మళ్ళీ నటరాజ థియేటర్ కొద్దిగా పెద్దగా కట్టాక ఇంకా దానికి ఏదో పేరు పెట్టారు, ఏదో. ఇప్పుడు ఇంకా కూడా బాల్కనీ. ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా అంటే సినిమాకి చూసేవాడికి ప్రేక్షకులందరూ మనప్పుడు పావుల టికెట్ వెంకటేశ్వర హాల్లో ముందు కూర్చొని చూసేవాళ్ళం. సినిమా మొత్తం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ నేలని, ఆ కూర్చున్నవాడు వైభవాన్ని, వాళ్ళ ఏమీ మనకు తెలియదు. పావుల ఎన్నోసార్లు నేల టికెట్ పోయాను. నేలకి దిగి రావటం అంటే నేలని మర్చిపోవటమే. సరే కానివ్వండి, కానీ ఊరికే చెబుతున్నాను నేను. ఆదర్శము అంటే ఇప్పుడు నేల టికెట్ వాడు సరే, వాడు ఆర్థిక వనరులు అనుకోండి, దాంట్లో కూర్చున్నవాడు ఆ బాక్సులో పోతున్నప్పుడే ఇవన్నీ వస్తాయో చూసుకోవాలండి. బాక్స్కు వెళుతున్నప్పుడే మనం ఒక పెట్టి తయారు చేసుకుంటాం మన లోపల అని చూసుకుంటే బాగుంటుంది. కృష్ణమూర్తి గారి సాధన అంతా ఇవన్నీ ఊరికే చెప్పట్ల. ఆదర్శము, దుఃఖము, సంఘర్షణ, అట్లానే ఆదర్శం పెట్టుకుంటే అట్లా జీవితానికి భిన్నంగా ఆదర్శాన్ని తీసుకోవటం. ఆదర్శం అనేది ఒకటి వచ్చింది అంటేనే ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఒక ఎంటిటీ వచ్చినట్టే. రవి గారు అంటే అయిపోయిందా కృష్ణమూర్తి గారి బోధ? అలా కాదు, వచ్చిందా రాలేదో చూసుకోండి. ప్రతి మూమెంట్లో అక్కడి నుంచి దాన్ని శోధించాలి. నా కర్మలు అంటే నేను చేస్తున్న పనిలో ఏం జరుగుతుందో నా మనసు నేను చూసుకోకపోతే కృష్ణమూర్తి గారి బోధ అంటే ఏముంది? ఇక్కడి నుంచి నువ్వే. ఇప్పుడు దాకా కృష్ణమూర్తి గారు చెప్పారు, నువ్వు చూసుకున్నప్పుడు నీ మనసు నీకు చెప్పే బోధ అది ఫైనల్. నీ మనసు నుంచి నీకు అందే బోధ ఏదైతే ఉందో అది అల్టిమేట్. అది అక్కడ ఘర్షణ లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ కంపారిజన్ లేదు, అక్కడ ఆదర్శం లేదు. ఆదర్శం ఉంది రవి గారు. ఇప్పుడు మీకు బాధ అయింది, ఒక విషయంలో ఏదో అవమానం జరిగింది, బాధపడుతున్నారు కదా. ఆదర్శం తీసుకునే బాధపడుతున్నారా? సరే, మీరు అనుకున్నది ఏదో సంపాదించారు, మీ మనసుకు సంతోషం వచ్చింది, ఆదర్శం తీసుకుని సంతోషం. మరి వ్యక్తి అయిపోయింది, వ్యక్తిత్వం అయిపోయింది కదా, మీదే అయింది కదా. నాన్న ఆదర్శం తీసుకోవట్లేదు కదా సుఖ దుఃఖాల్లో. కానీ భౌతిక విషయాలని మీరు తీసుకుంటే ఈ సుఖం లేదా ఈ దుఃఖం, సుఖం సగమన్నా అవుతుంది, దుఃఖం మరింతన్నా అవుతుంది. చూడండి, అంత పెద్ద ఇల్లు వాడికి ఉంది అనగానే అంత ఇల్లు కట్టాలని ఒక ఆదర్శం వచ్చింది అనుకోండి. లేదా సంఘంలో అంత ఇల్లు ఉంటే గౌరవం వస్తుందంటే దాన్ని ఆదర్శంగా తీసుకోండి. అంటే వచ్చేదాన్ని విషయంలో మీరు దాన్ని ఆశ్రయిస్తే అది ఆదర్శం, ఆశ్రయించింది ఆదర్శంగా మారుతుంది కాదా. చూడండి ఒకసారి మీరు మనసులోకి. కృష్ణమూర్తి గారు ఊరికి పదాలు చెప్పి అది ఎవరిని మభ్యపెట్టడానికి, ఇందులో భ్రమలు కానీ మరి విధానాలు, మార్గాలు ఏం లేవు. ఇట్స్ ఏ పాత్లెస్ గోల్. సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పినట్టు పాత్లెస్ గోల్. కాబట్టి మరి ఎప్పుడైతే మీ నుంచి మీ వైపు మీరు అక్కడ చూడటం మొదలుపెట్టారో చూసుకోవాలి. చూసుకోకపోతే కృష్ణమూర్తి గారి పద్ధతి అంటూ ఏం లేదు. కృష్ణమూర్తి గారు ఇట్లా చెప్పారు, దీనివల్ల అహంకారం వస్తుంది, దీనివల్ల ఆందోళన వస్తుంది అన్నారు. భలే చెప్పారు, నిజమే కదా అని అంటే ఒక లేయర్ వరకే అయింది. అక్కడ కదా నువ్వు వాచ్ చేయాలి, ఇక నుంచి పోగొట్టుకోవాలి కదా. తెలియటం కాదుగా గొప్పతనం, విషయం తెలియటంలో ఏముంది. దాని నుంచి తను స్వేచ్ఛ సంపాదించుకున్న రోజున అది కృష్ణమూర్తి గారు నాకు అర్థమయ్యారంటే, నా మనసు నుంచి, నా మనసు కల్పించే భ్రమల నుంచి, దాని భ్రాంతుల నుంచి, దాని ప్రలోభాల నుంచి, దాని నుంచి సంఘర్షణ నుంచి నేను బయటపడి స్వేచ్ఛ సంపాదించకపోతే కృష్ణమూర్తి గారు అర్థం అయ్యారు అని చెప్పడంలో పెద్ద
వాస్తవికత అందులో పెద్ద అర్థం ఉండదు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్, నిశ్చిత లక్ష్యం ఏది లేనట్లయితే, ఆదర్శం లేనట్లయితే ఏమిటి లక్ష్యం, ఏమిటి జీవితానికి? ఎవరు ఎంత గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నా, ఆదర్శాలు పెట్టుకున్నా కనపడుతున్నాడో దృశ్యమవుతున్నాడు కాదా? ఇప్పటి వరకు ఈ లోకంలో జరిగింది, ఈ ప్లానెట్ మీద ఏమిటి చెప్పండి? ఎంత గొప్ప లక్ష్యం ఉన్నా, ఎంత విజ్ఞానం ఏవన్నా ఉన్నప్పటికీ కూడా భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏం జరుగుతుంది? జీవితంగా తీసుకుంటే కనపడుతుంది, వృద్ధి చెందుతుంది, అదృశ్యమైపోతుంది. ఇది జీవితం యొక్క అర్థం. జీవి యొక్క అర్థం ఆదర్శాలు లక్ష్యాలు ఎప్పుడైతే పెట్టుకున్నాడో మొత్తం దాని రూపమే మారిపోతుంది, దాని అర్థమే మారిపోతుంది. జీవితం అర్థమైతే పరమార్థం. జీవితం అర్థం కాకుండా జీవికి ఒక లక్ష్యాన్ని పెట్టారంటే అది అర్థాలు, పెడార్థాలు, అపార్థాలు, విపరీత అర్థాల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే అంతకంటే ఏముండదు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఇప్పుడు నేను చెబుతుండగానే ఏం చేయాలి? ఇది అర్థమైన తర్వాత ఒకసారి అట్లా ప్రశాంతంగా కూర్చొని ఇట్లా జరుగుతుందా ఈ మనసులో, పోనీ ప్రస్తుతానికి పరిధిలో నుంచే చూద్దాం. ఏం జరిగింది నాకు? నేను ఇవాళ పొద్దున్నుంచి లేచి పడుకునేంతవరకు, పుట్టింది మొదలు పెరిగేంతవరకు ఇప్పటిదాకా నేను నా మనసు పోకళ్ళు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అవలోకిస్తే ఆ లోకమేమో అర్థమవుతుంది మనకు. నా మనోలోకం నాకు అర్థమవుతుంది. అది మరో లోకం అనుకోవటం కాదు, మనోలోకమే అనుకోవాలి. మరో లోకాలు ఏం లేవు అయ్యారు. అది మనోలోకాన్ని కూడా అవలోకన చేయాలి. మన వాళ్ళు తెలుగులో అంటుంటారు, పల్లెటూళ్ళల్లో కూడా మామూలుగా కూడా వాడు మాలోకం అంటారు. వాడికి ఏది తెలియకపోతే మాలోకమే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఎదగాలని ఉంటే మీరు ఏం చేయాలి? కృష్ణమూర్తి గారు చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పటిదాకా ఇప్పుడు మీకు 50+, ఈ 50+ ఎక్కువ చెప్పానా? మళ్ళీ బాధపడకండి, మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది మనసు. ఏంటి 50 అన్నారు నాకు అంత లేదుగా. మీరు ఇది వదిలిపెట్టి అది పట్టుకుంటారు. కరెక్ట్గా ఉంటే బాధ ఉండదు. కొంతమందికి వయసు చెబితే కూడా నచ్చదు, భయం వచ్చేస్తుంది. అంటే అప్పుడే అంత అయిపోయిందని వినటానికి కూడా ఇష్టపడరు. కానీ మీ మనసు, మీ ఆలోచన ఒప్పుకోదు, కానీ మీ దేహంకి ఏముంది అది వ్యక్తం చేస్తుంది. అది ఓపెన్గా ఉంటుంది. మీ దేహం మీ వయసును దాచిపెట్టదండి, అది ఓపెన్గా. మీ మనసు దాచిపెట్టచ్చు. సహజం ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. దాని తలుపులు అన్నీ తెరిచే ఉంటాయి, మూసి ఉండవు. మనసు మాత్రం అన్ని తలుపులు వీలైనంత వరకు మూసి గడిలు పెట్టడానికే ప్రయత్నం చేస్తాం. దానికి డిజిటల్ లాక్స్ కూడా పెడతాం, రిమోట్ లాకింగ్ పెడతాం, ఎన్నో చేస్తాం. ఎంత మీ వయసు? 50+. బుద్ధులేండి మళ్ళీ ఎందుకు, సంఘంలోకి అందరికీ తెలియాలి. ఎంత ఉంది కదా మీ వయసు, ఎంత ఉంది కదా. ఈ మీ 50 సంవత్సరాల 5 పదులు 5 దశాబ్దాల కాలంలో ఏ ఆదర్శం లేకుండా ఇంత దాకొచ్చారా? ఆదర్శం ఏం చేసింది మిమ్మల్ని? ఎక్కడన్నా దుఃఖానికి ఏమన్నా గురి చేసిందా? ఎక్కడన్నా సంతోషానికి ఎంత అందించింది? ఒకవేళ తాత్కాలికంగా ఒక సంతోషం వచ్చినా కదిలి వెళ్ళిపోయింది, చూసారా? 50 ఏళ్లలో చూసారా? చూడొచ్చు, చూడండి. ఇది కృష్ణమూర్తి గారి బోధ. దీని పేరు సాధన. నీ కళ్ళ ముందు గతించిపోయిన గత అనుభవాన్ని ఒకసారి చూస్తే అది ఏమిచ్చింది అన్నది ఏమి ఇవ్వలేదనే తెలుస్తుంది. కానీ ఏదో ఇచ్చినట్టుగా ఒక భ్రమలో, అసలు మనం భ్రమలో ఉండటం అంటే ఎవరో నన్ను మోసం చేయటం కాదు, నన్ను నేను అర్థం చేసుకోకపోవటమే. నేను అందరినీ మోసం చేస్తున్నా, నన్ను నేను కూడా మోసం చేసుకుంటున్నాను. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఒకసారి మీరు పెట్టుకున్నారా ఏమన్నా ఆదర్శాలు మేస్త్రి గారు? లక్ష్యాలు ఏం పెట్టుకోలేదా? ఒకసారి ఊరికే సరదాగా చెప్పండి. ఇది ఒక ఏంటంటే ఒక మనందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. పెట్టుకున్నారా ఏమన్నా లక్ష్యాలు? ఏమున్నాయి మీకు? పిల్లల తర్వాత నేను పిల్లలు వచ్చే ముందు, పిల్లలు పుట్టాక సరే, పిల్లల గురించి, మీ గురించి మీకు ఆధ్యాత్మికంగా లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకా భౌతికంగా, లౌకికంగా ఇల్లు, వాకిలి, కారు లక్ష్యం పెట్టు. జీవితంలో ఇవన్నీ ఒక్కొక్కరికి వనగూరుతున్నాయి, ఒక్కొక్కరికి సమకూరుతున్నాయి, ఒక్కొక్కరికి కావట్లేదు. కానీ లక్ష్యాలు అయితే అందరికీ సమకూరుతూనే ఉన్నాయి, వనగూరుతూనే ఉన్నాయి. దాని ఒళ్ళో తలదాచుకుంటూనే ఉన్నాం అందరు. నీ ఒడిలో తలదాల్చి
జన్మ జన్మకు నీ రుణమే నీది. నీ రుణం నేను తీర్చుకుంటా. అట్లా అయిపోయింది. ఆ పాట ఎవరు రాశారో కానీ జన్మ జన్మకి అంతే. ప్రతి జన్మలో ఆ యొక్క ఆశయాలు, నిశ్చయాలు, ఆదర్శాలు పెట్టుకోవటం, దాని తల్లిలో పెట్టుకోవటం, ఇది ఇంతకనే గడిచిపో. బాబాయ్ మీకు ఏమైనా ఉన్నాయా అట్లా ఆదర్శాలు ఏమైనా పెట్టుకున్నారా జీవితంలో? ఉన్నాయి, జరగలేదు అవి. అది సరే, జరగకపోవటం కానీ ఉన్నాయి ఆదర్శాలు. అది మిమ్మల్ని ఎప్పుడన్నా మీ మనసును తట్టి బాధ పెట్టిందా? ఏం పెట్టలే. అదిగా ఏం పెట్టలేదు, గుర్తు వచ్చినప్పుడు వచ్చింది. అవి తీరలేదు అన్నప్పుడే మనసులో ఒక రకమైన ఖాళీతనం కనపడుతుంది. మీరు తమరి విషయంలో ఏమంటారు? ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, బాధ పెట్టినవి కూడా. మీరు సేట్ గారు ఉన్నాయి. అది నేను బాధ పెట్టిన సందర్భాలను గమనించారా? చాలా స్పష్టంగా చూసాం. అది సాధించదా బాధలు ఎక్కువ. సాధించా కూడా బాధలు ఉన్నాయి. ఇది కొంచెం విశేషమే. అది ఏమండి మీరు? అది తలూపాడంటే అంతే, ఇక అందరిలానే ప్రత్యేక. ఈ వ్యక్తికైనా అయితే ఈ వ్యక్తికైనా లక్ష్యం ఏదున్నా, నాకు కూడా ఏదో గొప్ప స్థితిలో స్వీయ అనుభవం పొందాలని ఉంది. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందని ఇటువైపు వెతకటమే. అదే లక్ష్యం ఉన్నప్పటికీ కూడా లక్ష్యం పెట్టుకున్న మనసును కూడా చూడాలి కదా, అంతే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ రావాలని రన్నింగ్ రేస్లో నిలబడ్డాడు, వాడి లక్ష్యం వాడు. కానీ చూసేవాడికి ఏమనిపిస్తుంది, వాడి అని అంటారు కదా. అట్లనే లక్ష్యం పెట్టుకున్న మనసు ఎటువంటిదో చూడటం లక్ష్యానికంటే కూడా గొప్పది. ఇది శ్రీ కృష్ణమూర్తి గారి బోధ. లక్ష్యం పెట్టుకోవటం లక్ష్యం గొప్పతనం కాదు, లక్ష్యం పెట్టుకున్న మనసు ఏమిటి అన్నది చూడటం అన్నదే వీరి బోధలో ఆంతర్యమని, పరమార్థమని అనిపిస్తుంది. తర్వాత బాధే ఉండదు అంటున్నారు. లక్ష్యం ఎందుకు? ఆయన ఎవరో విషయంలో రాశారు, గొప్పవారి విషయంలో, హీ విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ ఇయర్ అండ్ దట్ ఇయర్. అంతే, విజిటెడ్. అది జీవితం అంటే. మీరు ఈ ప్లానెట్ మీద మీరు విజిట్ చేస్తున్నారు. ఈ ఉపాధి, ఏ ఉపాధి అయినా విజిట్ చేసి విజిబుల్ కాకుండా ఇన్విజిబుల్గా అయిపోతాడు. ముందు విజిబుల్ అవుతాడు, విజిట్ చేస్తాడు. విజిబుల్ ఇన్విజిబుల్ అయిపోవటమే కదా జీవితం అంటే. అందుకనే అది జీవితం అంటే. ఇంకా ఏది అందుతుందో అది అందుతుంది. ఇప్పుడు బల్లులు ఉన్నాయి, మీరు ఇల్లు కట్టంగానే మీకంటే ముందే గృహప్రవేశం చేస్తున్నాయి. ఎవరిల్లు అయినా అంతే, అమెరికా అయినా ఆఫ్రికా అయినా, ఏదో వాతావరణాన్ని బట్టి అక్కడ బల్లి రాకపోతే ఇంకో నల్లి ఏదో ఒకటి వస్తుంది. దానికేంటి, ఏదో ఒకటి ఆ వాతావరణాన్ని బట్టి ఏదో ఒకటి అక్కడ ఏర్పడుతుంటుంది. అదే జీవితం అంటే. అది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంది, అది వేరే విషయం మాత్రం అదే. తర్వాత అప్పుడు ఏమిటి, ఇవన్నీ ఉండవు. దీని పేరే ధ్యానము, దీని పేరే నీ స్వరూపము, ఇదే కాన్షియస్నెస్, దీని పేరే అవేర్నెస్. అంటే ఈ జ్ఞానమే. ఇక దీనికి సాధన ఎట్ట చేయాలని అడుగుతారు ఇప్పుడు మీరు. ఏమంటే దీనికి ఎట్ట చేయాలని, ఇది అర్థం చేసుకుంటూ వింటూ అర్థం చేసుకుంటే అదే అయిపోయింది. సాధన అంటూ ఏం లేదు. మీకు ఎంత బాగా అర్థమైంది, అంత బాగా అర్థమైందా లేదా ఎట్లయితుంది, మీ వైపు మీరు చూసుకుంటే నిజమే అని అనిపిస్తే అర్థమైపోయినట్టు. ఇంకా ఆ తర్వాత ఇంక ప్రయాణం లేదు అని అప్పుడే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఒకే రీతి. ఇప్పుడు ఒకే రీతిలో కదా. ఇప్పుడు పోలిక ఎప్పుడు వస్తుంది? పోలిక వాళ్ళలాగా వీడు. ఇప్పుడు అందరం ఏం కోరుతున్నాం? ఒకే రీతిని కదా. అది సంఘర్షణ వల్ల ఒకే రీతి. అందంగా ఉండాలి ఎప్పుడు. ఇదే ఇప్పుడు నా యవ్వనం ఏదైతే ఉందో, నన్ను కాదు, ఈ యవ్వనం ఏదైతే ఉందో ఆ యవ్వనం ఎప్పుడు ఒకలా ఉండదు, ఒకే రీతి. ఇంకా అది మార్పు ఇష్టపడు. ఏ సుఖం ఉందో అది, లేకపోతే తెలియనితనం ఉంటే తెలియనితనమే అది కాదు కదా. ఒకే రీతి అన్నదే పోలిక కంటే ప్రమాదమైంది. పోలికలోనే పుడుతుంది అది. ఒకే రీతి అన్నది పోలికలో నుంచి పుట్టేది. అది పోలిక తల్లి ఒకే రీతికి. ఇక ఒకే రీతి సంఘర్షణకు దుఃఖానికి తల్లి. అంతే. దాని విధానమే, దాని పనితీరే చూస్తే మీకే అర్థం. ఈ వ్యక్తి చెప్పే మాట కాదు, ఒక వ్యక్తి చెప్పే మాట కాదు, మనసు చెప్పిన సత్యం. అది మనసు కథ, మీ కథ నా కథ కాదు. జాగ్రత్తగా బయోగ్రఫీ రాయాలి, హిస్టరీ నాది నేను రాయాలి అంటే ఏవో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే రాస్తాను. 100 మంది ఇట్లా పుస్తకాలు రాస్తే చివరికి కనపడేది ఏంటంటే మనసు పనితీరు, జీవితం పనితీరు తప్పితే ఏం కనపడుతుంది? 100 పుస్తకాలు చదివిన
అసలు పురాణాల ఉద్దేశం అది. ఎప్పుడైతే లక్ష్యము ఆదర్శం లేనప్పుడు క్షణప్పుడు లేనప్పుడు చర్య ఉంటుంది. అంటే ఏం చర్య? చర్య అని ఏమన్నారు అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, చర్య అనే మాటకు అర్థం ఏమిటంటే, బయట అయితే యాక్షన్ అంటాం, ఏదో పని చేయటానికి చర్య. ఏం చర్య తీసుకున్నారు మీరు? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇంగ్లీష్లో చర్య అంటే దానికి వెంటనే ఒక క్రియ ఏదో ఒకటి, అదొక మాట. రెండోది, ఇప్పుడు నేనేం చేస్తున్నా చర్య అంటే, నన్ను నేను ఒక చక్కటి పవిత్రమైన అవేర్నెస్ అంటే ఏమిటి, కాన్షియస్నెస్ అంటే ఏమిటి, దీనికోసం నా మనసు చర్య తీసుకుంటుంది, వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చర్య ఇది మానసికంగా, ఇది భౌతికంగా అయిందా? ఇకపోతే ఇంకొకటి, ఇంత దుఃఖం ఉంది, ఇంత సంఘర్షణ ఉంది, మరి ఇన్ని ఆదర్శాలు ఉన్నాయి, ఒకే రీతిగా ఉండాలని, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దీనికోసం చర్య తీసుకుంటున్నాం కదా, ఇది చర్య. ఇది ఇందులో సంపాదించాలని ఒకటి, సంపాదిస్తున్నా కూడా ఎడతీరని అప్రశాంతత, దుఃఖము, దాని నుంచి పోవటానికి, ఆ తర్వాత నన్ను నేను తెలుసుకోవటానికి, ఇవన్నీ చర్యల్లో భాగం. కానీ అది కాదు చర్య. ఎప్పుడైతే ఆదర్శము, ఉద్దేశ్యము, లక్ష్యము లేదో అప్పుడు తనకు తానుగా వ్యక్తమవుతుంది. దానికి చర్య అని పేరు. చర్య అంటే అది తనకు తానుగా వీటన్నిటికీ కూడా తక్షణ చర్య. అంటే మీ మనసు ఎప్పుడైతే లక్ష్యము ఆదర్శము వదిలిపెట్టిందో ఆ క్షణమే తను తాను తెలుసుకునే ప్రయత్నం వచ్చేస్తుంది. దానికి చర్య అని పేరు. చర్య అంటే నువ్వు నీ మనసుని సరిదిద్ది దాన్ని ప్రోత్సహించి తీసుకునేది కాదు చర్య. ఇవి అంత తొందరగా నచ్చవు కానీ రవి గారు, బట్ నాకు చెప్పే అర్హత ఉందో కూడా నాకు తెలియదు, కానీ ఇవి నచ్చవు అంత తొందరగా. కానీ ఇవి ఏదో ఒక రోజున ఈ జీవికి ఏదో ఒక రోజున అందరికీ మనసు పరిణామంలో అందరికీ అది వచ్చే రోజు వస్తుంది పరిణామంలో. కానీ ఇది అంతిమ సత్యం, ఇది తప్పదు. అది ఏదో ఒక రోజు ఎందులో ఉన్నా కూడా అందరూ కూడా ఒక ఆందోళనకైతే గురవుతున్నారు, పేరు ఏదైనా కానీ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే విషయంలో కూడా, ఈ మూడు విషయాల్లో కూడా ఆందోళనకు గురి చేస్తూనే ఉంది మనసు. అప్పుడు అసలు లక్ష్యము, ఆదర్శము, ఉద్దేశము లేనప్పుడు, ఒకే రీతిగా ఉండాలని లేనప్పుడు, ఒకే రీతిగా ఉంచబడుతుంది, దాని పేరు చర్య. నువ్వేదిగా ఉంటావు అదిగా ఉంటావు, దాని పేరే చర్య. చర్య అంటే స్వీయ దర్శనము. అది దానికి నువ్వు చేసే ప్రయత్నం కాదు. ఇది లేకుండా నువ్వు ఇది ఏర్పరచుకున్న విధానం తెలుసుకో, అది చేసే బాధలు చూసుకో, అప్పుడు నీకేమైతే అది లేకుండా అదే పోతుంది. దాంట్లోంచి ఆ విశ్వలయంలోంచి పోతాము అని కృష్ణమూర్తి గారు ఇక్కడ అద్భుతమైన అంతిమ సత్యాన్ని మనకి అనుగ్రహించారు విశేషంగా. ఆ తర్వాత ఆ చర్య ఎప్పుడూ సంపూర్ణంగాను నిజమైనదిగాను ఉంటుంది. ఆ చర్య ఎప్పుడు కూడా సంపూర్ణమే. ఇక మళ్ళీ అక్కడ ఘర్షణకు కానీ, దుఃఖానికి కానీ, పోలికి కానీ, ఒకే రీతిగా ఉండాలనుకోవటానికి కానీ, ఇంకా మరే విధమైన స్పాట్లెస్ అన్నమాట. అది స్పాట్లెస్ క్లారిటీ, స్పాట్లెస్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అది సంపూర్ణత్వము అంటే అది. ఇంకా అది మీకు లోటే కనపడదు. అది నిజమైన తృప్తి అంటారు. తృప్తే ముక్తి అని మన పెద్దలు చెబుతారు కదా. అప్పుడు అర్థమవుతుంది. సనాతనంలో మన ఋషులు చెప్పిన అంతిమ వాక్యాలు అప్పుడు అర్థమైతే. మౌనం అంటే అది. దీనికే మౌనం అని వాడతారు కొంతమంది. సైలెన్స్ అంటే అది. కృష్ణమూర్తి గారు దీన్ని ఏమంటారంటే ఏకాంతము అంటారు, మౌనము అంటారు, ధ్యానము అంటారు, ప్రేమ అంటారు, చర్య అంటారు. ఇక్కడ చర్య అని పదాన్ని వాడుతున్నారు శ్రీకృష్ణమూర్తి గారు. ఆ ఉనికికి చర్య అని వాడుతున్నారు. దాని యొక్క దివ్యత్వాన్ని, దాని డివినిటీని, ఆ బ్లిస్ని, ఆ విజడముని చెబుతున్నారు ఆయన. సత్యం ఆదర్శం కాదు, కల్పన కాదు, అది వాస్తవమైనది. అది సత్యము ఆదర్శం కాదు, కల్పన కాదు, వాస్తవమైంది. ఈ మాట ఏ పదం తర్వాత వచ్చింది, ఏ వాక్యం తర్వాత? అది ఎప్పుడైతే లక్ష్యము ఆదర్శము లేకపోతే ఈ విషయాలు మనకి తెలియబడతాయి. దాని పేరు చర్య. అందుకని చక్కగా కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞానులు అంతా అంతేనండి. వాళ్ళ బోధ ఆ పోకడే చాలా విశేషమైంది. ముందు ఏం చేశారు, ఆదర్శాలు ఉంటే ఏమిటి అన్నారు. రెండో పదంలో ఏం చేశారు, చర్య అని వాడారు. మూడో పదంలో పూర్ణత్వం అని వాడి మూడో పదంలో సత్యం వాస్తవం అని అర్థం అవుతుంది. అప్పుడు చర్య మొదలయ్యాక. ఇప్పుడు చర్య మొదలవకుండా ఆలోచన చర్య కాదు రవి గారు. ఆలోచన భౌతికంగా చర్య కాదు, మానసికంగా కూడా చర్య కాదు. చర్య అంటే
మనసు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు మీరున్నారు, మనకి 3 అవస్థలు ఉన్నాయి, జాగృత స్వప్న సుషుప్తులు. జాగృతంలో మీకు ఏదైనా కదిలితే దొరికితేనేగా సంతోషం, లభిస్తేనేగా, లభించకపోతే దుఃఖం అట్లానే కళ్ళు కూడా దొరికితే నాకు సంతోషం కదా. మరి ఇకపోతే నిద్ర సుషుప్తి అనేది ఒకటి ఉంది. కృష్ణమూర్తి గారు కూడా ఈ మూడింటిని అర్థం చేసుకోమని చెబుతారు, ఈ 3 అవస్థలు. కాబట్టి ఇప్పుడు నిద్రలో ఇక్కడ ఏదైనా లభిస్తే, ఇక్కడ ఏదైనా లభిస్తే కదా, మరి ఇక్కడ ప్రయత్నం ఉందా లేదా, ఓ సంబంధం ఉందా లేదా. ఇక నిద్రలో మీకు లభిస్తుంది అన్నది కాదు, లభించదు అని కాదు, సంబంధము సంపర్కం లేదు, కానీ ఒక అఖండమైన ఆనందకరమైన తనకు తానుగా అది చర్య. అంటే నిద్రలో మనసు తానించి పొందేది చర్య. అంటే ఇంకా దేని మీద ఆధారపడి అది పూర్ణత్వమే. పూర్ణత్వం అంటే తనకు తానుగా, తనకు భిన్నమైన దాన్ని ఇచ్చి కాదు, తనకు ఇతరమైన దాన్ని ఇచ్చి కాదు, తన నుంచి తాను ఏదైతే పొందుతుందో దానికి చర్య అని పేరు. ఎప్పుడైతే మీ మనసులో ఆశయము, లక్ష్యము, ఆదర్శము లేకపోతే, మనసు తాను నుంచి తాను పొందే ఆనందం ఏదైతే ఉందో, బ్లిస్ ఏదైతే ఉందో దానికే చర్య అని పేరు. అప్పుడు అది పూర్ణత్వము. పూర్ణత్వం అంటే అర్థమైందండి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీకు మెలకు ఉంది, నాకు మెలకు ఉంది, మీకు ఇవాళ కొన్ని పనులు అవుతున్నాయి, మీకు సంతోషం, నాకు అవ్వట్లేదు, నాకు దుఃఖమే. ఈరోజు ఇట్లా గడిచిపోయింది, మీకు ఒక రకంగా, మీకు ఒక రకంగా, మీకు ఒక రకంగా. ఈ లోకంలో తీసుకుంటే 5 పుడుతున్నారు, 5 పోతున్నారు నిమిషానికి, ఇంకా అది పెరిగింది అంటున్నారు. ఇట్లా అనేక సంఘటనలు రకరకాలుగా, మొత్తానికి 2 అటో ఇటో. స్వప్నం కూడా అలానే ఉంది. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరిది పూర్ణంగా ఒకటే అనుభవం. తన నుంచి తాను పొందుతున్న అనుభవం ఒకలాగుంది, తన ఆలోచనల నుంచి ప్రపంచం నుంచి పొందుతున్న అనుభవం ఒకలాగుంది. మీరు కాదంటారా నేను చెప్పింది? స్పష్టంగా ఉంది. పూర్ణత్వం అంటే అర్థమైందా? ఇక్కడ మీరు భౌతికంగా పొందేవి ఏవైనా సరే ఆలోచనల ద్వారా, మీ క్రియల ద్వారా మీకు వచ్చేది అసంపూర్ణంగానే ఉంది. అది రావట్లేదు, ఇది వస్తున్నట్టు పోతున్నట్టు అసంపూర్ణమేగా. వచ్చిపోతే అసంపూర్ణమేగా రవి గారు. మన నిద్రలో ఎప్పుడూ అలానే, నిద్రపోయినప్పుడల్లా అది పూర్ణత్వమే అందరికీ. అది సత్యం అంటే అట్లా. ఇక నిద్రని మనం ఉదాహరణ తీసుకుంటే కృష్ణమూర్తి గారు బాగా అర్థమవుతుంది. ఏమంటున్నారు? అది వాస్తవమైంది కాబట్టి, ఇది పూర్ణమైంది, వాస్తవమైంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు, దానితో వ్యవహరించవచ్చు అంటున్నారు. అంటే దాంతో వ్యవహరించవచ్చు అంటే అర్థం ఏమిటంటే, నీ హృదయంలో దాన్ని అర్థం చేసుకోవచ్చు అవకాశం ఉంది, దాంతో వ్యవహరించవచ్చు అంటే అర్థం ఏంటి? మనసుకు అర్థమైన తర్వాత దాని లక్షణాలని దాని వశమైంది. అది వ్యవహారము అంటే మీరు దాన్ని భిన్నం చేసి వ్యవహరించడం కాదు. అంటే అప్పుడు మీ ప్రతి కదలిక దానివైతే అని చర్య అంటే అది. ఇప్పుడు చూడండి, నిద్రతో మీరు వ్యవహరించండి, నిద్ర మీరు అవటమే. నిద్రగా మీరు వ్యవహరించండి అంటే మీరు ఏ నటనైనా చేయొచ్చు, కొంత తాజాత్మత ఉండవచ్చు, కొంత దగ్గర అవ్వచ్చు, కానీ అది కాలేరు. మీరు కృష్ణుడి వేషం వేస్తే మీరు కృష్ణుడు కాలేరు కదా. కానీ నిద్రపోయిన వాళ్ళు అందరూ నిద్ర అవుతారు, కలగనేవాళ్ళు కల్లో ఏదో అవుతారు, మళ్ళీ వేరు ఉంది. జాగృతంలో కూడా వేరు ఉంది, కానీ నిద్రలో అందరూ నిద్రే అవుతారు. ఆ నిద్ర అవ్వటం అన్నట్లనే వ్యవహరించటము ఇంకా తానంటూ వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం అనేది హరించుకుపోదు, తానది అయిపోతాడంతే. అది దాన్ని చూడవచ్చు, అట్లానే అది అర్థం చేసుకోవచ్చు, వ్యవహరించవచ్చు. ఇది అర్థం చేసుకోవటమే వ్యవహరించడం, ఇంకేం లేదు. మీకు అర్థమైందా రవి? అర్థం చేసుకోవటమే. ఏమో వాడికి ఈ మధ్య వాడి వ్యవహారం బాగలేదుగా అన్నాడు, వాడి ఆలోచనలు వాడు ఒకటి అవ్వలా. అది ఆదర్శాలు, ఆశయాలు, ఘర్షణలు పోయినవాడు అట్లా వ్యవహరిస్తాడు. అంటే ఇంకా అదే ప్రతిబింబిస్తుంది. వాస్తవాన్ని అర్థం చేసుకుంటే శత్రుత్వం పొందదట. ఎవరితో? మీకు, నాకు, ఈ సమాజానిక. కృష్ణమూర్తి గారు అలా చెప్పరు. శత్రుత్వము అంటే ఇప్పుడు మనకి ఏమిటి ప్రపంచం, ఎందుకు ఈ అసమానత, ఎందుకు ఇంత తేడా, వైవిధ్యం ఏంటి, సంఘర్షణ ఏమిటి? ఒక చోట సంఘర్షణ కారణమే శత్రుత్వం, ఓసారి సంఘర్షణ మీదనే శత్రుత్వం.
ఇందాకనే ఎవరు వచ్చారు నాకు మందుల కోసం, జీవితం అంటేనే విరక్తిగా ఉందంట. సామాన్యమైన వాళ్ళు పాపం, ఎందుకంటే ఏమో అన్నారు. చూసారు, ఇప్పుడు శత్రుత్వం అది. జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం కానీ జీవితాన్ని దర్శించట్లేదు. జీవితాన్ని దర్శించాలి, ఆదర్శంగా తీసుకోవటం కాదు. అసలు జీవితం అంటే ఏంటో దర్శించండి. అదిగో శత్రుత్వం అయిపోయింది మొత్తం కూడా. ప్రతిదీ వైరుధ్యమే ఇక్కడ శత్రుత్వం. ఇక్కడ శత్రుత్వము ఉండదు అని అనటానికి, పైన వైరుధ్యము అని చెప్పడానికి పదాలు మారినాయి కానీ విషయం వైరుధ్యానికి సంబంధించింది, శత్రుత్వం కూడా కాదా? అంతే. శత్రుత్వము అంటే భేదభావము అని ఇక్కడ తీసుకోవాలి. కృష్ణమూర్తి గారి భాషలో వారు చెప్పిన వారి ఉద్దేశంలో శత్రుత్వము అంటే ఇంకా ఏ రకం అంటే అట్లా. అందుకనే దీనికి ముందు మాటల్లో చెప్పారు అది పూర్ణత్వమే అని. వీటికి స్థానం లేదు, వికారాలకి స్థానం లేదు. ఆదర్శం వల్ల అలా ఉండదు. ఆదర్శాలు ఎప్పుడు మూల పరివర్తనను తీసుకురాలేవు. అది మూల పరివర్తన అంటే సహజత్వం ఉండాలి. మూల పరివర్తన అంటే చర్య అంటే ఆ సహజత్వం ఉండాలి. నిద్ర నటిస్తే నిద్ర అవ్వదు కదా. అట్లానే మీరు ఆదర్శంగా జీవిస్తున్నంత కాలం అది నిజమైన చర్య కాదు. అది ఎంతైనా నటనే అవుతుంది, నిద్రలాగా. నిద్ర నటించేవాడిని లేపలేమంటారుగా, నిద్రపోతున్న వాడిని లేపొచ్చట. ఎందుకంటే నేను లేదు కాబట్టి నేను తీసుకురావచ్చు. కానీ నటిస్తున్న వాళ్ళు నేను బలంగా ఉంటుంది, వాళ్ళు లేవడు. నిద్ర పోని వాడిని లేపొచ్చు, నిద్ర పోయేవాడిని లేపొచ్చు. నిద్ర నటిస్తున్న వాడిని ఆదర్శం నిద్ర నటించలాట, జీవితాన్ని నటించటం లాంటిది. ఎందుకు అది ఆదర్శం అనేది ఏం చేస్తుందంటే కొద్ది దాన్ని కొద్ది మార్పుతో తెచ్చే కొద్ది మార్పుది, కొత్త మార్పు, కొత్తది కొద్ది మార్పుతో వచ్చే పాతదే. పాతదే అంటే అర్థం ఏంటి? పాతదే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎట్లాంటిదంటే ఆదర్శంతో తెచ్చుకునేది. ఇప్పుడు నేను ఇవాళ మీ అందరి మన్నన పొందడానికి ఏదో నేను ఒక వేషం వేసా మంచివాళ్ళలాగా, మాట తీరు. ఇప్పుడు నాకేమొచ్చింది? ఒక గౌరవం వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళిన చోటల్లో ఏం చేస్తుంది? ఇప్పుడు దీన్ని నాకు ఆదర్శమైంది, ఈ నటన నాకు ఆదర్శమైంది. మళ్ళీ ఈ నటనతో నేనేం చేస్తా? ఇంకో చోట మళ్ళీ ఇదే నాకు ఆ కీర్తిని గౌరవాన్ని మరి ఏదో నేను అనుకునే కొత్తదే పాద్దా అది. మరి మీ ఆదర్శం కూడా కొత్తదే పాద్దా? ఇది చర్య ఎలా అవుతుంది, ఇది పూర్ణత్వం ఎలా అవుతుంది? పూర్ణత్వం అంటే అర్థం ఏంటి? మీరు ఇది చేస్తే తప్పితే రావట్లే, ఇట్లా నటించకపోతే మీకు రావట్లే. మీరు నటించకపోతే మీరు చెడ్డవాళ్ళే, ఇంకో చోట అసలు నటించినా కూడా చెడ్డవాళ్ళే. ఇట్లా ఉంది మరి వైవిధ్యం. కానీ లోపల పూర్ణత్వం ఆ చర్య అర్థమైనప్పుడు, ఆదర్శము లక్ష్యము ఏది లేనప్పుడు, ఇది ఒక ఆదర్శం లేనప్పుడు సహజత్వం చర్య అవుతుంది. అది పూర్ణత్వాన్ని, పూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. పాతదే అంటంలో అర్థం ఏంటి? మనం పదే పదే చేస్తున్నవన్నీ కూడా ఈ ఒక మనసు ఒకప్పుడు ఒక కీర్తి కోసం ఒకళ్ళు రాజ్యాలు సంపదలు పోగొట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ మనసు చేసిన పాతదే కాదు. కానీ కొత్తది ఎప్పుడైతుంది అంటే నువ్వు పోగొట్టుకోవటం ఎప్పుడు కొత్తదనమే, నిన్ను సంపాదించుకోవటం ఎప్పుడు పాతదాన్నే. సింపుల్. అది బోధ కృష్ణమూర్తి గారు. అర్థమైంది. అట్లా ఇంకా చాలా చెప్పుకోవచ్చు. వాళ్ళకి చాలు. కృష్ణమూర్తి గారు మంచి బోధన అనుగ్రహం చేశారు. కృష్ణమూర్తి గారికి, సద్గురు శివానంద భగవానుల వారికి జై. భారత మాతకు జై.